2025లోకి ఎంటర్ అయ్యాము. అది క్యాలెండర్ ఇయర్ అనుకోండి, గ్రెగోరియన్ క్యాలెండర్ ఇయర్లోకి ఎంటర్ అయ్యాము. ఇట్ ఇస్ నాట్ ఎ న్యూ ఇయర్ నిజానికి మాట్లాడితే. బట్ ఎస్, క్యాలెండర్ పరంగా చూస్తే 2024 ఎలక్షన్స్తో గడిచిపోయింది. నేను ఒక ఇయర్ ఒక షో చేశాను యాక్చువల్లీ. నేను రఘు గారు మాట్లాడాం కొంత 2024లో జరిగిన అంశాల గురించి, పొలిటికల్ డెవలప్మెంట్స్ గురించి. 2024 పూర్తిగా ఎలక్షన్స్తో నిండిపోయింది. అంటే జనరల్ ఎలక్షన్స్ జరిగాయి, అండ్ ఈవెన్ మహారాష్ట్ర, హర్యానా ఎలక్షన్స్. అఫ్ కోర్స్ 2023 ఎండ్లో తెలంగాణ ఎలక్షన్స్ జరగడము, రేవంత్ రెడ్డి స్టార్ట్ చేయడమే 2024 నుంచి మొదలుపెట్టినట్టు నిజానికి మాట్లాడితే. సో 2024 కొంత రేవంత్ రెడ్డికి తెలంగాణ ప్రజలు కూడా, ఇప్పుడు మనం పల్లెటూళ్ళకి వెళ్ళి చూస్తే కూడా రేవంత్ రెడ్డి పాలన గురించి ఎవరన్నా అడిగినా కూడా మొన్ననే వచ్చాడు కదా అని అంటున్నారు. లిటరల్లీ అక్కడ 10 ఏళ్ళు కేసీఆర్ని చూసిన తర్వాత ఇంకా మొన్నే వచ్చారు, ఇంకొంచెం టైం ఇద్దాం ఈయనకి ఆయన ఒక మానిటర్ అని ఏమంటారు, గ్రేస్ పీరియడ్ లాగా, హనీమూన్ అనుకోవచ్చు రెడ్డి, అట్లాంటి పీరియడ్లోనే ఉన్నారు రేవంత్ రెడ్డి. బట్ 2025 సింపుల్గా అయితే కనిపించట్లేదు కదా. అక్కడ ఎలక్షన్స్ ఒకవైపు ఉన్నాయి, ఇప్పుడు ఈవెన్ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉంటాయి, ఈవెన్ మున్సిపల్ ఎలక్షన్స్ రాబోతున్నాయి, సో స్థానిక ఎలక్షన్స్ కావచ్చు, ఇవన్నీ ఉన్నాయి. అండ్ అట్ ద సేమ్ టైం ఆయనకు అన్నిటికంటే పెద్దది, మనం నేషనల్ రౌండప్లో పదే మాట్లాడుతూ ఉన్నాము, డబ్బులు. ఖజానా ఖాళీ అయిపోయింది తెలంగాణ. సో 2025 రేవంత్ రెడ్డి ఎలాంటి ఛాలెంజెస్ని ఎదుర్కోబోతున్నారు, తెలంగాణ ఎస్పెషల్లీ ఏం జరగబోతుంది ఒకసారి చెప్తారా? సాయి గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫార్మర్స్కి ఇచ్చింది వేవర్ కానివ్వండి, దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇవ్వబోతున్నారు రైతు భరోసా అది అని, దీంతో మొత్తం ఖజానా ఖాళీ అయిపోయింది. డెవలప్మెంట్కి డబ్బులు లేవు. మీరు 54,000 కోట్లు, మీ బడ్జెట్ 2 లక్షల కోట్లు, 2 లక్షల కోట్లు ఉన్నప్పుడు దాంట్లో మీరు 54 నుంచి 60,000 కోట్లు ఇచ్చేస్తే డబ్బులు ఉండవు. ఇఫ్ స్పేస్ ఇట్ అవుట్ ఇంకో మాట, ఒక సంవత్సరానికి 5-10 పెడితే ఇంకో మాట ఉంటుంది. ఒకటేసారి 1 గోల్ వెళ్ళిపోయింది మొత్తం. ఎందుకంటే అటువైపు టీఆర్ఎస్ వాళ్ళు ప్రెజర్ పెడుతున్నారు, బీఆర్ఎస్ వాళ్ళు ఇవ్వట్లేదు, అందరికి ఇవ్వట్లేదు. ఇప్పుడు ఇవ్వలే. నేను టైమ్స్ ఆఫ్ ఇండియాలో చదివాను నేను, దట్ తెలంగాణ ఆల్రెడీ ఎఫ్ఆర్బిఎం లిమిట్ క్రాస్ చేయబోతుంది. ఐ థింక్ బహుశా ఒక ఆల్మోస్ట్ 34 నుంచి 40,000 కోట్లు అప్పు తీసుకున్నారు. ఇంకా 24,000 కోట్లు అప్పు కావాలి, డబ్బులు కావాలంటే సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్ వేయాల్సి. సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వరు, ఎందుకంటే ఒక స్టేట్కి ఇస్తే ఇంకో స్టేట్కి ఇవ్వాల్సి వస్తుంది. ఆల్రెడీ సుప్రీంకోర్టులో కేసులో కేరళ గవర్నమెంట్కి డినై చేశారు సెంట్రల్ గవర్నమెంట్. మాకు ఇవ్వాల్సిన రెస్పాన్సిబిలిటీ ఏం లేదు, వీళ్ళు ఫైనాన్షియల్ డిసిప్లిన్ మెయింటైన్ చేయకపోతే ఏం చేయలేము మేము అని చెప్పేసి. కానీ అన్నిటికంటే, ఎందుకంటే మీరు ఇది రెండు కలిపేస్తే ఒకసారి, ఏది మీ ఫ్రీబీ కల్చర్ని ఫైనాన్షియల్ డిసిప్లిన్ రెండు కలిపేస్తే మొత్తం పోతుంది. ఇప్పుడు అంటారు మోదీ గారు ఇస్తున్నారు కదా, మోదీ గారు సబ్సిడీ ఇస్తున్నారు. మోదీ గారు రైట్ ఆఫ్ చేయట్లేదు. మీరు రైట్ ఆఫ్ చేసినప్పుడు మీరు బ్యాంక్కి డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది. వేవ్ ఆఫ్ చేసినప్పుడు, రైట్ ఆఫ్ నుంచి వేవ్ ఆఫ్ స్టేజ్కి వచ్చినప్పుడు మీరు బ్యాంక్కి డబ్బులు ఇవ్వే బదులు మీరు ఫార్మర్స్కి డబ్బులు ఇస్తున్నారు. వాళ్ళు వెళ్ళి బ్యాంకులో కడుతున్నారా లేదా మీరు చూడట్లేదు. వాళ్ళు కట్టకపోతే మళ్ళీ అది నాన్ పర్ఫార్మింగ్ అసెట్ అయిపోతుంది, ఆయనకి ఇంకా లోన్ రావు, మళ్ళీ నెక్స్ట్ టైం వస్తాడు మీ దగ్గర మళ్ళీ కావాలని చెప్పేసి. ఇంగ్లీష్లో సేయింగ్ ఉంది కదా, గివ్ ఎ మ్యాన్ ఎ ఫిష్ విల్ కమ్ బ్యాక్ ఫర్ మోర్. చాప వేస్తే ఇంకోసారి తిరిగి వస్తాడు, కానీ చాప ఎట్లా పట్టుకోవాలని నేర్పిస్తే అక్కడ ఆయన చూసుకుంటాడు ఆయన. అది ప్రాబ్లం అన్నమాట. సో రేవంత్ రెడ్డి గారు చాలా ఇష్యూస్ ఉన్నాయి. రైతు భరోసాకు చెప్పారు, కొత్త రేషన్ కార్డు అని చెప్తున్నారు. అంటే మన అంచనా ప్రకారం మన స్టేట్లో 95% మంది బిలో పావర్టీ లైన్. కానీ ఇదే గవర్నమెంట్ అంటారు, దీనికన్నా ముందున్న బీఆర్ఎస్ గవర్నమెంట్ అన్నారు, మా దగ్గర అసలు పావర్టీ అనేది వెళ్ళిపోయింది ఇక్కడి నుంచి, పర్ క్యాపిటల్ మేము ఎక్కడికో వెళ్ళిపోయాం, నా ఇండియాలో టాప్ అన్నారు. అంటే యూఆర్ టూ కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్. మీ రేషన్ కార్డు, మీ దగ్గర ఉన్న 2 వీలర్లు ఎంతమంది ఉన్నారు తెలంగాణలో, కారు ఉన్న ఎంతమంది ఉన్నారు, ఇల్లు ఉన్న ఎంతమంది ఉన్నారు, అదన్నీ యాడ్ చేస్తేనే మీది ఆల్మోస్ట్ 60% మంది ఈ రేషన్ కార్డు నుంచి బయటకు వచ్చేస్తారు. కానీ ఏం చేస్తారు, ఇల్లు వాళ్ళు లేదని చెప్తారు, ఇల్లు వాళ్ళ పేరు మీద పెట్టుకోరు. అది కాకుండా చాలా సర్కస్లు ఉన్నాయి దాని మీద కూడా, ఫ్రిడ్జ్లు దాచిపెడతారు, టీవీలు దాచిపెడతారు. ఎవరైనా సర్వేకి వస్తే మీరు ఏం చేయక్కర్లేదండి. మీ దగ్గర ఆధార్ ఉంది, ఇన్కమ్ ట్యాక్స్ డేటాబేస్ ఉంది, వెహికల్ డేటాబేస్ ఉంది ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ దగ్గర. అది కాకుండా మిగతా సోర్సెస్ నుంచి కూడా మీరు చూసుకోవచ్చు వీళ్ళ దగ్గర ఎంత అసెట్స్ ఉందని. నేను ఇప్పుడు చెప్తాను సాయి గారు, మొన్న కూడా అల్వాల్లో మా ఇంటి దగ్గర ఉన్న రేషన్ షాప్లో నేను పక్క నుంచి వెళ్తూ చూశాను, 2 కార్లు 6 బైకులు పార్క్ చేస్తున్నాయి, బియ్యం కోసం లైన్లో వెయిట్ చేస్తున్నారు. బహుశా డ్రైవర్లు ఉండొచ్చు, చెప్పలేము. కానీ అప్పుడు కూడా అంటున్నాను, ఇది మేజర్ మిస్యూజ్ సాయి గారు. లీక్, ఈ బియ్యం తీసుకెళ్ళి అమ్మేసుకుంటున్నారు బయట, ఎందుకంటే ఫ్రీగా ఇస్తున్న బియ్యం అదొకటి, ఇంకా చాలా సబ్సిడైజ్ బియ్యం తీసుకొచ్చి మీరు ఇవ్వాలి. ఎవరు కావాలంటే వాళ్ళకి ఇవ్వాల్సింది. మోదీ గారు 1 నేషన్ 1 రేషన్ కార్డుని తీసుకొచ్చారు, అందరికీ 85 crores మందికి బియ్యం ఇస్తున్నారు ఫ్రీగా. కానీ ఇక్కడ ఎట్లా అయిపోయిందంటే 90% మంది ఎట్లా అయిపోతారు సాయి గారు, నేను కొత్త రేషన్ కార్డు ఇంకా ఇష్యూ చేస్తారంట ఎవరికి. ఇది ప్రాబ్లం. ఇప్పుడు ఏమైపోయిందంటే, ఇప్పుడు ఒక ఇంట్లో జాయింట్ ఫ్యామిలీ ఉన్నప్పుడు ఫస్ట్ అమ్మ నాన్న కొడుకు కూతురు, కొడుకు పెళ్లి అయిపోయింది, కూతురు పెళ్లి అయిపోయింది. ఇప్పుడు వాళ్ళు వెళ్ళి వాళ్ళ రేషన్ కార్డు సెపరేట్ తీసుకున్నారు, ఇక్కడ రేషన్ కార్డులో డ్రాప్ చేయలేదు పేర్లు. నాకు ఇప్పుడు కూడా గుర్తుంది, నా నాన్నగారు నేను కావాలని చెప్పి హైదరాబాద్కి వచ్చినప్పుడు, ఐ కేమ్ బ్యాక్ టు హైదరాబాద్ ఇన్ 92. దానికన్నా ముందు నుంచి చిన్నప్పటి నుంచి హైదరాబాద్లో ఉన్నాను నేను. కానీ
బెంగళూరుకి వెళ్ళాను, చెన్నైకి వెళ్ళాను, బెంగళూరు నుంచి రిటర్న్ 92 హైదరాబాద్కి వచ్చినప్పుడు మా నాన్నగారు అన్నారు 91 ఈ పాస్ట్ అవే. బిఫోర్ దాట్ హీ రిమూవ్ మై నేమ్ ఫ్రమ్ ద రేషన్ కార్డ్. అనంత ప్రిన్సిపల్ మంచి కేరళలో నా పేరు తీసేశాడు రేషన్ కార్డ్ నుంచి, చేసి నాకు సర్టిఫికేట్ పంపించాడు. ఐ డ్రాప్డ్ యువర్ నేమ్, టేక్ 1 more రేషన్ కార్డ్ ఇన్ హైదరాబాద్ అని చెప్పి నేను తీసుకున్నాను, పేరు కోసం తీసుకున్నాను, ఎక్కడ పడుందా ఇప్పుడు కూడా. సో ఈ రేషన్ కార్డ్ మిస్యూజ్ అని చెప్పి అన్నిటికంటే పెద్ద ట్రైన్ సాయి గారు. ఇంకోటి ఇల్లు ఇస్తా అంటున్నారు. ఓకే, మీరు ఈవెన్ ఈ భరోసా, రైతు భరోసా ఇప్పుడు ఏమంటున్నారు, 5 నుంచి 10 ఏకర్లు ఇస్తామంటున్నారు. అది చూడండి ఇప్పుడు ఏం చేస్తారు, 50 ఏకర్లు ఉన్నవాడు ఏం చేస్తాడు, వాళ్ళ చుట్టాలకు అమ్ముకుంటాడు, పేరు ట్రాన్స్ఫర్ చేసుకుంటాడు, డబ్బులు తీసుకుంటాడు. ఇంకేమంటారు, వీళ్ళు ఓన్లీ కల్టివబుల్ ల్యాండ్ మీద ఇస్తాం, రాళ్ళు గీలు ఉన్న ల్యాండ్కి ఏమంటున్నారు. ఎవరు చెక్ చేస్తారు? మీ ఇదే విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్ కదా, మీ దగ్గర ముందు విఆర్ఓ ఉండే ముందు, ఇప్పుడు ఇంకా ఏదో పేరు మీద పెట్టారు, వీళ్ళు చెక్ చేస్తారు. కరప్షన్ అక్కడ దాకా ఉంది. మీరు ఇల్లు సెలెక్ట్ చేస్తున్న మీ సర్పంచ్లు, మీ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్, అక్కడే కరప్షన్ మొదలవుతుంది. మీరు ఎవరికి ఇల్లు ఇస్తున్నారు, పేదోళ్ళకి ఇవ్వడానికి ఎవరు అబ్జెక్ట్ చేయట్లేదు, కానీ ఇల్లు ఉన్నోళ్ళు ఇల్లు అమ్మేసుకొని ఇల్లు లేదని చెప్తున్నారు. మీరు హిస్టారికల్ రికార్డ్ చెక్ చేసి చూసారా, వాళ్ళకి ఇల్లు ఉండేనా ముందనేది? మీ దగ్గర ఇంత ఐటీ టెక్నాలజీ ఉన్నప్పుడు మీరు ఎందుకు చెక్ చేయట్లేదు? అది దిస్ పర్టికులర్ వన్ డెఫినెట్గా, ఎందుకంటే దాని తర్వాత మనకి హనీమూన్ పీరియడ్ తర్వాత జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ రాబోతుంది. అవును, లాస్ట్ టైం చూసాం మనం, ఇంత మంచి పట్టున్న పిఆర్ఎస్ కూడా బీజేపీ వాళ్ళు తీసుకెళ్ళిపోయారు ఎన్నో సీట్, 45 మీద అనుకుంటాను. అవును, జిహెచ్ఎంసీలో. ఈసారి ఏం జరగబోతుందండి? ఎందుకంటే మొన్నటి అసెంబ్లీ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ ఏమీ గెలవలేదు, మొత్తం బీఆర్ఎస్ గెలిచింది. సో ఇప్పుడు కొంతమంది కొనుక్కున్నారు, లేదు నో ప్రాబ్లం అన్నారు, నాగేందర్ లాంటి అందరినీ కొనుక్కున్నారు. అది ఇట్స్ అ గేమ్ విచ్ ఇస్ హ్యాపెనింగ్. సో ఈ ఫైనాన్షియల్ డిసిప్లిన్ అనేది సెకండ్ టర్మ్లో, అంటే సెకండ్ టర్మ్ అని చెప్పలేము, సెకండ్ ఇయర్కి రాగానే రేవంత్ రెడ్డికి అన్నిటికంటే పెద్ద ఇష్యూ రాబోతుంది. ఆయన డావోస్కి వెళ్తున్నారు, డావోస్కి వెళ్ళి మేము 10 కోట్లు పెట్టి స్టాల్ సెటప్ చేసి ఇన్వెస్ట్మెంట్ అట్రాక్ట్ చేయడానికి వెళ్తున్నారు. కానీ అదే టైంలో మీరు అదానీ గురించి ఆపోజిట్గా మాట్లాడతారు. రేపు అదే అదానీ మీకు డావోస్లో కనిపిస్తారు. ఏం చేస్తారు అప్పుడు? మాకు వద్దంటారా మీరు? డిఫెన్స్ కారిడార్లో ల్యాండ్ పెడితే ఏదో ఒక పీస్ మిషన్ అని చెప్పి ఒక యాంటీ ఇజ్రాయెల్ ఒక ఫోరంలో వెళ్ళి రేవంత్ రెడ్డి మాట్లాడారు. చీఫ్ మినిస్టర్ని పంపిస్తున్నప్పుడు అట్లీస్ట్ హిస్ ఆఫీస్ షుడ్ చెక్ ఆయన ఎక్కడ వెళ్ళి మాట్లాడుతున్నారని. అక్కడ వెళ్ళి ఏం చెప్పారు, ఇజ్రాయెల్స్కి వెపన్ సప్లై చేయకూడదని ఎవడో మాట్లాడారు మీటింగ్లో. ఈయన అన్నాడు అట్లీస్ట్ ఈ సెడ్ రైట్ థింగ్, మేము ఏం చేయలేము, అది సెంట్రల్ గవర్నమెంట్ పాలసీ, అదానీ కంపెనీ కానివ్వండి ఎవరైనా కానీ, అదానీతో బిజినెస్ చేయకూడదని ఎవడో డిక్టేట్ చేస్తున్నాడు ముఖ్యమంత్రికి. సో పాలసీ వైజ్ మీరు ఒక డిసిషన్ తీసుకోకపోతే సాయి గారు, అదానీ కానీ ఎవరైనా ఉండొచ్చు, ఇఫ్ ద గవర్నమెంట్ ఇస్ నాట్ ట్రస్ట్ వర్తీ, రేపు మీరు ఈ గవర్నమెంట్ రేపు ఇది అదానీ ఉండొచ్చు, రేపు అంబానీ ఉండొచ్చు, రేపు కిర్లోస్కర్ ఉండొచ్చు, రేపు టాటా ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు, వీళ్ళ వ్యతిరేకంగా ఒక అలిగేషన్ రాగానే మేము ఈ కంపెనీని తీసి ఇక్కడి నుంచి బయట పంపిస్తామంటే రేపు ఎవరు రారండి ఇక్కడికి. ఒక కన్సిస్టెన్సీ ఆఫ్ పాలసీ ఉండాలి. ఇప్పుడు దాకా ఉండే తెలంగాణలో, అది రాజశేఖర రెడ్డి గారి టైం నుంచి వచ్చినప్పుడు, మళ్ళీ కేసీఆర్ వచ్చినప్పుడు అక్కడి నుంచి వచ్చినప్పుడు ఇక్కడ పాలసీ ఆగలేదు, ఔటర్ రింగ్ రోడ్ ఆగలేదు, డెవలప్మెంట్ అన్నీ నడిచింది. కానీ మీరు ఇఫ్ యూ డిస్కరేజ్ ఇండస్ట్రియలిస్ట్ బై టేకింగ్ యువర్ సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ లీడర్షిప్ ప్రాబ్లం, రాహుల్ గాంధీకి అదానీతో ప్రాబ్లం ఉంది, అది మీకెందుకు? మీరు పొలిటికలీ యూ బీ న్యూట్రల్, యూ సే డెవలప్మెంట్ మై స్టేట్. ఐ అప్రిషియేట్ ఫార్మర్ చీఫ్ మినిస్టర్, రాజస్థాన్ చీఫ్ మినిస్టర్ అశోక్ గెహ్లోట్ మొన్న కూడా అడిగారంట, మీరు ఇంత అదానీ అని మొత్తుకుంటున్నారు పార్లమెంట్లో మీ రాహుల్ గాంధీ, మీరు ఉన్నప్పుడు అదానికి ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఇచ్చారు కదా అక్కడంటే, నా స్టేట్ డెవలప్మెంట్ ఇంపార్టెంట్, అదానీ అంబానీ ఎవడని రాని అన్నాడు, మా స్టేట్లో వచ్చి ఉద్యోగం ఇస్తే మేము దండం పెట్టుకొని తీసుకొస్తామన్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.